అమృత్సర్లోని పవిత్ర శ్రీ హర్మందిర్ సాహిబ్ను సందర్శించే భాగ్యం దొరకడం చాలా సంతోషంగా ఉందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా లోకేష్ పేర్కొన్నారు. స్వర్ణ దేవాలయం ఆవరణలో గడిపిన సమయం ఆధ్యాత్మిక ప్రశాంతతను చేకూర్చిందన్నారు. అందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు లోకేష్ తెలిపారు. పంజాబ్లోని అమృత్సర్ స్వర్ణ దేవాలయాన్ని మంత్రి లోకేష్ సందర్శించారు. అమృత్సర్ చేరుకున్న లోకేష్ దంపతులు స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్నారు. లోకేష్ బ్రహ్మణి తనయుడు దేవాంశులు స్వర్ణ దేవాలయంలో కొలను లంగర్ను సందర్శించారు. అమృత్సర్లోని పవిత్ర శ్రీ హర్మందిర్ సాహిబ్ను సందర్శించే భాగ్యం దొరకడం చాలా సంతోషంగా ఉందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా లోకేష్ పేర్కొన్నారు. స్వర్ణ దేవాలయం ఆవరణలో గడిపిన సమయం ఆధ్యాత్మిక ప్రశాంతతను చేకూర్చిందని అన్నారు. అందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించినట్టు లోకేష్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల స్థాయిలో ఇఫ్తార్ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 1,50,00,000 నిధులను విడుదల చేసింది. ఈ మేరకు మైనార్టీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ఉత్తర్వులు జారీ చేశారు. రంజాన్ మాసంలో సాయంకాలం ఉపవాస దీక్ష విరమణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27న రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఇఫ్తార్ కార్యక్రమాన్ని విజయవాడలో ఎంజీ రోడ్లో A+ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. కొలిపర వద్ద హై లెవెల్ కాలువ వంతెన నిర్మాణం వల్ల సుమారు 20,000 మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పట్టణాలు, పల్లెలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో నిధులు సమకూర్చి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని చెప్పారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపరలో కృష్ణా కరకట్ట మీదుగా కృష్ణా వెస్ట్ కాలువపై 4.19 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న హై లెవెల్ వంతెన పనులకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఈ వంతెన నిర్మాణం వల్ల సుమారు 20,000 మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని, అందరూ సురక్షితంగా సౌకర్యవంతంగా ప్రయాణించగలుగుతారని తెలిపారు. పట్టణాలు, పల్లెలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో నిధులు సమకూర్చి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని చెప్పారు. అలాగే 2025-26 సంవత్సరానికి తెనాలి నియోజకవర్గ అభివృద్ధి కోసం 97.6 కోట్ల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. తీర ప్రాంతంలో ఉన్న గ్రామాలకు అందించడానికి రక్షిత మంచినీటి పథకం పూర్తి స్థాయిలో నిల్వలు ఉంచుకోవడానికి వాటర్ ట్యాంక్స్ అన్నీ కూడా సమ్మర్ స్టోరేజ్ కోసం నిండుగా ఉండాలని ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం మేరకు కొంచెం జాప్యం జరిగింది. అయితే 5 కోట్ల రూపాయల ఈ వంతెన సుమారు 20,000 మందికి ఉపయోగపడుతుంది. శివలూరు, అత్తోట, కొలిపర, తూములూరు ఈ గ్రామస్తులందరికీ కూడా ఈ వంతెన ద్వారా ఒక ప్రశాంతమైన ప్రయాణం, రాబోయే రోజుల్లో మనకి నీటి లెవెల్స్ ఏమున్నా కూడా ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం నుంచి మేము చేపట్టాం కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని మేము నమ్ముతున్నాం. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టు దాదాపు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రాంతానికి తీసుకొచ్చే విధంగా ముందు నుంచే మేము ఒక ప్రణాళిక వేసుకుని చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పుడు తప్పకుండా దానికి ఫలితాలు ఉంటాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఎక్కడ ఏ శాఖలో ఏ పథకం కింద మనకి నిధులు తెచ్చుకోగలుగుతామో అక్కడ వెతికి తప్పకుండా మన ప్రాంతానికి ఎప్పుడు లేని విధంగా నిధులు తీసుకొచ్చే ఒక ప్రక్రియ ప్రారంభించాం. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి 2025-26 సంవత్సరానికి 97,60,00,000 రూపాయలు నిధులు తీసుకొచ్చేటట్టు ప్రణాళిక సిద్ధం చేసుకుని కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి వైసీపీ నేత విడుదల రజని ఆరోపించారు. రెడ్ బుక్ లో తనను టార్గెట్ చేశారన్నారు. అందులో భాగంగానే తనపై అక్రమ కేసు పెట్టారని విమర్శించారు. గుంటూరులో మాజీ మంత్రి విడుదల రజని స్పందించారు. విడుదల రజని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి వైసీపీ నేత విడుదల రజని ఆరోపించారు. రెడ్ బుక్లో తనను టార్గెట్ చేశారని అన్నారు. అందులో భాగంగానే తనపై అక్రమ కేసు పెట్టారని విమర్శించారు. తనపై ఫిర్యాదు చేసిన వారిని తానెప్పుడూ చూడలేదని చెప్పారు. తానంటే నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు చాలా కోపమని తెలిపారు. అది ఎందుకో తెలియదని అన్నారు. ఆ ఎంపీ ఆదేశాలతోనే తనపై కేసు పెట్టారని వివరించారు. తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్ బుక్ పాలనలో భాగంగానే తనపై ఈ అక్రమ కేసు పెట్టారని పేర్కొన్నారు. తనపై కేసు పెట్టిన వారు టీడీపీకి చెందిన వారినని విడుదల రజని పేర్కొన్నారు. తాను ఏ తప్పు చేయకపోయినా తనను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. వైసీపీలో ఉన్నప్పటి నుంచి శ్రీకృష్ణదేవరాయలకు తనపై కక్ష ఉందని గుర్తు చేశారు. టార్గెట్ చేస్తూ వరుసపెట్టి ఇబ్బందులకు గురి చేసి ఏదో నా కళ్ళల్లో భయం చూద్దాం అనుకుంటున్నారేమో. నాకు బాధేస్తుంది. ఎప్పుడు తెలుసా, అవతలోడి కళ్ళల్లో అవతలోడు ఏదైనా పెయిన్ లో ఉండి నా దగ్గరకు వస్తే బాధేస్తుంది. అప్పుడు ఏదైనా కళ్ళెంబడి నీళ్ళు రావచ్చేమో అవతలోడు బాధ చూస్తే.
కానీ నీలాంటి వాళ్ళు భయపెట్టాలంటే నాకేం బాధ అనిపించదు, నాకు భయం అస్సలు అనిపించదు. నీలాంటి వాళ్ళు భయపెట్టాలని చూస్తే మీకు రాజకీయాలు ఎందుకు అవసరమో చెప్పనా. ఒకటి, రత్తయ్య గారంటే నాకు చాలా అభిమానం. ఆయన చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. ఎంతో మందికి ఒక విద్యా సంస్థలు పెట్టి ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతం ప్రజలు ఆయన్ని గౌరవిస్తారు. నాకు అదే గౌరవం ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ ఈ రోజు వారి కొడుకు గురించి ఇన్ని నిజాలు ఆయన తప్పు చేశాడు కాబట్టి ఇవన్నీ నేను బయట పెట్టాల్సి వస్తుంది. శ్రీశైల మహాక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఉగాది బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండటంతో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శ్రీగిరులు శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఆలయం వద్ద క్యూ కాంప్లెక్స్లు నిండిపోయాయి. శ్రీశైల క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఈ నెల 27 నుంచి 31 వరకు శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 5 రోజుల పాటు స్పర్శ దర్శనాలు నిలిపివేయనున్నారు. స్పర్శ దర్శనాలు చేసుకోవాలనుకునే భక్తులు వారం రోజుల ముందు నుంచే శ్రీశైలానికి క్యూ కట్టారు. ఓవైపు వారాంతాల్లో వచ్చే భక్తులు, మరోవైపు స్పర్శ దర్శనార్థం వచ్చే భక్తులతో శ్రీగిరులు కిక్కిరిసిపోయాయి. ఏటా ఉగాది బ్రహ్మోత్సవాల్లో కన్నడ భక్తులే అధిక సంఖ్యలో పాల్గొంటారు. కర్ణాటక నుంచి కర్నూలు, నంద్యాల జిల్లాల మీదుగా నల్లమల అటవీ ప్రాంతం గుండా కాలినడకన శ్రీశైలం చేరుకుంటారు. భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తారు. వీరి పాదయాత్ర వారం రోజుల ముందు నుంచే ప్రారంభమైంది. కాలినడకన భక్తుల కోసం కైలాసద్వారం, భీముని కొలను మార్గంలో 6 చోట్ల మంచినీరు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి దర్శనాల కోసం బారులు తీరారు. వెంకటాపురం నుంచి వచ్చిన పాదయాత్రతో మధ్యలో అన్నం ప్రసాదంకి అన్నీ ఉండాలి. ఏమంటే భీముని కొళ్ళంతో ఇంకా కొద్దిగా నీళ్లు ఉంటే బాగుంటుంది అనమాట. అదొకటే అన్ని భూ పెడుతున్నారు, అన్ని బాగుంటుంది సార్. ప్రతి 10 కిలోమీటర్కి ఒక అంటే ఇది ఉంటుంది, సేవ ఉంటుంది. ఒక్కొక్క ఊరిది ఒక్కొక్క అంటే ప్రసాదము, కలంగడ, పాలు, నీళ్లు అన్ని ఫెసిలిటీ ఉంటాయి. అంటే ఇంకా గవర్నమెంట్ నుంచి కూడా కొద్దిగా ఏమైనా వీలైతే లేడీస్ బాత్రూమ్ కానీ ఏదో ఒకటి ఈ పరిస్థితిలో ఈడ గుడి కాడనా చేపియాలి. వాళ్ళు దాసం అంతా గుడిదేం లేదు, అంత భక్తులదే, కర్ణాటక భక్తులదే. అంతా నీళ్ళది కొద్దిగా చేసినారు, ఈసారి చేసినారు. మనుషుల మధ్య ఉన్న వర్గ వైషమ్యాలను తొలగించి అందరూ ఆధ్యాత్మిక చింతనలు కలిగిస్తూ మంచి జీవితాన్ని ఆనందంతో నింపి పుణ్యకార్యాల వైపునకు మన దృష్టిని మరల్చేదే రంజాన్ పర్వదినమని వీరవల్లి విశ్వభారతి విద్యాసంస్థల అధినేత ఎస్డి లాల్ అన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి విశ్వభారతి విద్యాసంస్థల అధినేతలు ఎస్డి లాల్, ఫిరోజ్ కలిసి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి విశ్వభారతి విద్యాసంస్థల అధినేతలు ఎస్డి లాల్, ఫిరోజులు కలిసి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. వీరవల్లితో చుట్టుపక్కల గ్రామాల్లో ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వీరవల్లి మసీదు పెద్దపులితో పాటు చుట్టుపక్కల గ్రామాల ముస్లిం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మత గురువు అబ్దుల్ రెహమాన్, విశ్వభారతి విద్యాసంస్థల అధినేత ఎస్డి లాల్, ఫిరోజులు మాట్లాడుతూ ముస్లింల పవిత్రమైన గ్రంథం ఖురాన్ అవతరించింది ఈ రంజాన్ మాసంలోనే అని పేర్కొన్నారు. ఈ రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్షలు చేసి రంజాన్ పండుగ రోజున భక్తితో నమాజులు, పేదలకు సహాయం చేయటం చేస్తుంటారని తెలిపారు. గత 5 ఏళ్ల నుంచి ప్రతి రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ పండుగకు పేద, ధనికులు అనే తేడా లేకుండా అత్యంత భక్తితో అందరం కలిసి జరుపుకుంటారని చెప్పారు. రంజాన్ పండుగకు ముందుగా నిర్వహించే ఇలాంటి ఇఫ్తార్ విందుల వల్ల అందరిలో ఆత్మీయత, సహృద్భావ వాతావరణం స్పష్టమవుతుందని చెప్పారు. పరస్పర సహాయం చేసుకునే ఆలోచనతో పాటుగా విశాలమైన ఆలోచనలకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. తోటివారికి సహాయం చేయటం, మనకు ఉన్న దాంట్లోనే కొంచెం దానం చేయటం వంటి మంచి పనులకు ముస్లిం సోదరులను చూసి నేర్చుకోవాలని తెలిపారు. ఈ రంజాన్ చాలా పవిత్రమైనది. అన్ని మతాలను ఒక స్టేజ్ మీదగా తీసుకొచ్చేది రంజాన్. అన్ని మతాల వాళ్ళను ఒక స్టేజ్ మీదకు తీసుకొచ్చి ప్రేమగా, ఆప్యాయగా భోజనాలు, ఒక హృదయాలు కలిపేటటువంటిది ఈ రంజాన్. అయితే ఈ సందర్భంలో రంజాన్ రాకతో భూమండలం అంతా సస్యశ్యామలం అయిపోయింది. రంజాన్ రాకతో భూమండలం అంతా పవిత్రమైపోయింది. నమాజు చేయని వాళ్ళు కూడా నమాజు చేస్తున్నారు, రోజాలు ఉన్నవాళ్ళు కూడా, లేని వాళ్ళు కూడా రోజాలు చేస్తున్నారు. అందరూ కూడా దాన ధర్మాలు చేస్తూ ఈ విధంగా ఈ ఇఫ్తారు భోజనాన్ని ఏర్పాటు చేసిన మన ప్రిన్సిపాల్ గారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి ఆయన్ని ఈ పిల్లలకి ఎన్నో వేల మంది పిల్లలను ఆయన తీర్చిదిద్ది పిల్లలకు మంచి ఉద్యోగాలు చేసి ఈ మాసమంతా కూడా కఠినమైనటువంటి ఉపవాసాన్ని ఉండి ఈ రంజాన్
మాసాన్ని ఎంతో పవిత్రంగా భావించి పవిత్రతను తీసుకొస్తున్నటువంటి ముస్లిం సోదరులకు కూడా రంజాన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి కృతజ్ఞత తెలియజేస్తూ అలాగే ఆ గురువుగారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. భోజన ప్రియులకు నోరూరించే పసందైన వంటకాలను అందించేందుకు విజయవాడ పీవీపీ మాల్ రోడ్లో బాజీస్ అన్లిమిటెడ్ మల్టీ కుజిన్ రెస్టారెంట్ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు ఎస్ బాజీ తెలిపారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుల్ మీరా చేతుల మీదుగా నేడు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. భోజన ప్రియులకు అందుబాటు ధరల్లో అన్లిమిటెడ్ స్టార్టర్స్, అన్లిమిటెడ్ భోజనం అందిస్తున్నామని, తమ వద్ద శాకాహార, మాంసాహార భోజనం లభిస్తుందన్నారు. విజయవాడ మొగల్రాజపురంలోని పీవీపీ మాల్ రోడ్లో నూతనంగా బాజీస్ అన్లిమిటెడ్ మల్టీ కుజన్ రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు. రెస్టారెంట్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వాహకులు ఎస్ బాజీ, ఫ్రాంచైజ్ ఓనర్ సాయి నిఖిల్, రెస్టారెంట్ కో పార్ట్నర్ గౌతమ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆహ్వాన పత్రంను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయవాడ నడిబొడ్డున పీవీపీ మాల్ రోడ్లో ఏర్పాటు చేసిన బాజీస్ అన్లిమిటెడ్ మల్టీ కుజన్ రెస్టారెంట్ను నేడు ప్రారంభించినట్లు తెలిపారు. తమ రెస్టారెంట్ ప్రత్యేకత అన్లిమిటెడ్ అని తెలిపారు. అన్లిమిటెడ్ మల్టీ కుజిన్ రెస్టారెంట్ ఇప్పటి వరకు 7 బ్రాంచీలు విజయవంతంగా నడుపుతున్నామని, విజయవాడలో 8వ బ్రాంచ్ ఎస్ బాజీ ఆధ్వర్యంలో ప్రారంభిస్తున్నామని తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ తినవచ్చని చెప్పారు. స్టార్టర్లు, బిర్యానీలు తక్కువ ధరలకే లభిస్తాయన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం అన్లిమిటెడ్ కాన్సెప్ట్ ఉండదని, బిల్లో 50% డిస్కౌంట్ ఇస్తామని చెప్పారు. మంగళవారం నుంచి అన్లిమిటెడ్ ఆఫర్ అందుబాటులో ఉంటుందన్నారు. అన్లిమిటెడ్ స్టార్టర్స్, బిర్యానీలు ఎంత కావాలంటే అంత తినవచ్చని, కానీ వృధా చేయకూడదని, వృధా చేస్తే ఛార్జీలు పడతాయని పేర్కొన్నారు. డైలీ కొత్త వెరైటీలు, ఆఫర్లు లభిస్తాయని చెప్పారు. అన్లిమిటెడ్ బాజీ అన్లిమిటెడ్ అనే రెస్టారెంట్ మనకి 24వ తారీఖు మార్నింగ్ ఎంపీ గారి చేతుల మీదుగా, కేశినేని చిన్ని గారి చేతుల మీదుగా మనకు ప్రారంభించబడుతుంది. అట్లాగే మన సెంట్రల్ ఎమ్మెల్యే గారు బోండా ఉమా గారిచే, ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారిచే, అలాగే ఎక్స్ పోలీస్ చైర్మన్ నాగుల్ మీరా గారిచే నలుగురిచే గొప్ప ప్రారంభం రేపు 11 గంటలకి. విజయవాడ ప్రజలందరూ కూడా కంపల్సరిగా మీరు రావాలి. మా రెస్టారెంట్ ప్రత్యేకతలు ఏమిటంటే ఇది అన్లిమిటెడ్ రెస్టారెంట్. ఇది చాలా చాలా ఫేమస్. మీరు ఎక్కడ కూడా ఈ రెస్టారెంట్ ఈ టైపు మీరు ఎక్కడ తినుండరు. ఆల్రెడీ మన 10-12 బ్రాంచెస్ ఉన్నాయి. మన విజయవాడలో ఫస్ట్ బ్రాంచ్ పెడుతున్నాము. అన్లిమిటెడ్ కాన్సెప్ట్, మీకు తక్కువ ప్రైస్తో పే లిమిట్ ఈట్ మోర్, తక్కువ పే చేయండి, ఎక్కువ తినండి. స్టార్టర్స్ కూడా మీకు తక్కువ అమౌంట్తోనే స్టార్ట్ అవుతుంది. 380 రూపాయలకి మీకు అన్లిమిటెడ్ మిక్స్ స్టార్టర్ అని ఒక ఆఫర్ ఉంటుంది. 4 రకాల స్టార్టర్లు ఉంటాయి. ఫిష్, చికెన్, ప్రాన్, కాజు చికెన్. మీరు అవి ఎంత కావాలంటే అంత తినవచ్చు. 380 పే చేయొచ్చు, మీకు ఎంత కావాలంటే అంత తినవచ్చు. అది అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఎంత కావాలంటే అంత రీఫిల్ చేసుకొని తినవచ్చు. అది మీకు స్టార్టర్ నార్మల్గా ఒక స్టార్టర్ వచ్చి మీకు విజయవాడలో 380-400 ఉంటుంది. ఇప్పుడు మనం 380కి 4 రకాల స్టార్టర్లు ఎంత కావాలంటే అంత తినవచ్చు. మా రెస్టారెంట్ ప్రత్యేకత అది. ఇప్పుడు మీకు ఇంకా అలాగే చాలా ఆఫర్లు ఉంటాయి. 480 పే చేస్తే మీకు ఒక కూల్ డ్రింకు, ఒక సూపు, ఒక స్టార్టర్, బిర్యానీ అన్లిమిటెడ్. మీకు నచ్చిన బిర్యానీ ఎంత కావాలంటే అంత తినవచ్చు. ఇది వచ్చేసి మీకు యూనిక్ కాన్సెప్ట్. మీకు ఇందులో బిర్యానీ, స్టార్టర్స్, మాక్టైల్స్, ఎవ్రీథింగ్, సూప్స్ అన్ని కాంబోస్ ఉంటాయి. గ్యాంగ్స్ రావచ్చు, సరదాగా బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ రావచ్చు, అందరూ రావచ్చు. అందరికీ సరిపడా ఆఫర్స్ ఉంటాయి, కాన్సెప్ట్స్ ఉంటాయి. కొత్త కాన్సెప్ట్ ఇంతవరకు విజయవాడలో ఎక్కడా లేదు. మనదే న్యూ ఇనిషియేటివ్, న్యూ కాన్సెప్ట్. చక్కగా సర్టెన్ అమౌంట్ ఒకటి పే చేసుకుని మీకు నచ్చిన మాక్టైల్స్, సూప్స్, స్టార్టర్స్, బిర్యానీస్ అన్లిమిటెడ్గా తిని వెళ్ళచ్చు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో శ్రీ గంగానమ్మ అమ్మవారి మూల విరాట్ను సూర్యకిరణాలు తాకాయి. ఉదయం 6:47 అమ్మవారి ఆలయ ముఖ మండపం దాటి అమ్మవారి గర్భగుడిలోని మూల విరాట్ను నేరుగా సూర్యకిరణాలు తాకాయి. ఆలయ ముఖ మండపాన్ని దాటి గర్భగుడిలోని అమ్మవారి మూల విరాట్పై సూర్యకిరణాలు తాకడం విశేషమని ఆలయ అర్చకులు శ్రీను తెలిపారు. సూర్యకిరణాలు తాకిన వేళ భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి అంజిరెడ్డి కాలనీలో ఓ పేకాట శిబిరంపై దాడి చేసి 10 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేసి వీరి వద్ద నుంచి 33,800 నగదు స్వాధీనం చేసుకున్నారు. సిఐ కళ్యాణ్ రాజు ఆదేశాలతో అంజిరెడ్డి కాలనీలో పేకాట శిబిరంపై తమ సిబ్బందితో కలిసి దాడులు చేసినట్లు తెలిపారు. తాడేపల్లి మండల పరిధిలో కోడి పందాలు వేసినా, పేకాట ఆడినా, నిర్వహించినా, గంజాయి సేవించినా, అమ్మినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని తాడేపల్లి ఎస్ఐ ఖాజావలి హెచ్చరించారు. మండల పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎస్ఐ ఖాజావలి తెలిపారు. కాలనీలో పేకాట శిబిరంపై దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో సుమారు 10 మంది జూదగాలతో పాటు
33,800 రూపాయలతో పాటు పేకాటను కూడా మేము సీజ్ చేయడం జరిగింది. వీరి మీద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తాము. అదేవిధంగా తాడేపల్లి మండలంలో ఎక్కడైనా కానీ అసాంఘిక కార్యక్రమాలు చేసిన, గంజాయి అమ్మడం కానీ కొనడం చేసిన, ఓపెన్ డ్రింకింగ్ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేసిన కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.